సమాజంలో ఈ మెంటాలిటీ మారాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. పరిస్థితి ఒక రకంగా చూడాలంటే చిన్న పిల్లలు ఏం తెలియదు, కేవలం 5-6 ఏళ్ల వయసు ఉన్నటువంటి పసిపిల్లలు సమాజం గురించి ఏం తెలియదు, ఏం జరుగుతుంది ఫోన్ చూడాలనేటువంటి ఒక ఉత్సుకత ఉంటారు. చెప్తే అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ లో కూడా ఉంటారు. కానీ ఈ రకంగా ఫ్రస్ట్రేషన్ అంతా కూడా సొంత కూతురు పైన తీసుకోవడం అనేటువంటిది ప్రస్తుతం సమాజం దీనిపైన కాస్త విస్తుపోయేటువంటి విషయమే. ఈ ఘటనకు సంబంధించినటువంటిది కాస్త ఆందోళన కలిగించేటువంటి అంశమే. మనం చూసాం గతంలో అనేక సంఘటనలకు సంబంధించి ఈ రివర్స్ ఫోన్లు ఇవ్వలేదని కూతుర్లు కొడుకులు అలిగి. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ మధు, అంటే బికాస్ మీరు గ్రౌండ్ లో ఉంటూ ఉంటారు, గ్రౌండ్ లో సిచ్యువేషన్ మీరు చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఆడపిల్ల అంటే అసహ్యమో లేకపోతే ఆడపిల్ల పుట్టిందని ఒక ఆ కైండ్ ఆఫ్ చేష్టలు కావచ్చు. ఇటువంటి ఘటనలు, ఇటువంటి ఒక చిన్న అవకాశం దొరికినప్పుడు వాటిని పూర్తిగా చూపించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. అంటే ఈ ఘటనకు సంబంధించి కాస్త సమాజంలో చిన్న అంశాలను కూడా తాము చెప్పినట్టు వినట్లేదు, 6 సంవత్సరాల కూతురు కూడా చెప్పిన మాట వినట్లేదు అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది అంటేనే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈ ఘటన ఇంత దారుణంగా విచక్షణ రహితంగా కొట్టినటువంటి ఘటన పోలీసులు చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే స్థానికుల నుంచి ఉంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా ఈ మందమరిలో ఘటనకు సంబంధించిన విషయంలో కాస్త చర్చ జరుగుతూ ఉంది. ఆ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పసిపాప ఏం తెలియదు, అట్లాంటి వాళ్ళకి సంబంధించి ఏదో అడవి ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదడం ఏంటి అనేటువంటిది తండ్రి సతీష్ పైన కఠిన చర్యలు ఉండాలి, నెక్స్ట్ ఇట్లాంటి రిపీట్ కావద్దు అనేటువంటి ఒక డిమాండ్ అయితే ఉంది. చిన్నారి ఆ అడవి ప్రాంతంలో కేకలు పెడితే ఆ కేకలు చూసి పశువుల కాపరి వెళ్ళి వీడియో తీసి సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రూఫ్ ఉండాలనేటువంటి పోలీసుల నుంచి ఈ విషయం వెళ్ళింది. ప్రస్తుతం చూడాలి ఏం జరుగుతుందో. దీనిపైన తండ్రి రియాక్ట్ కాలేదు. దీనికి సంబంధించి పశువుల కాపరి వీడియో తీసిన వెంటనే అక్కడి నుంచి సతీష్ బైక్ పైన తీసుకొని పరావుతున్నటువంటి విజువల్ ఉంది. కాబట్టి చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతారో పోలీసులు ఈ అంశానికి సంబంధించి. రైట్ మధు, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైనా అక్కడికి ఇప్పుడే చూడండి, వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ పాసిబుల్ ఆ విజువల్ని మీరు చూసే ప్రయత్నం చేయండి. మంచిర్యాల జిల్లాలో జరిగిన అమానుష ఘటన ఇది. 6 ఏళ్ల కూతురిపై తండ్రి కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. తన మాట వినలేదని కూతురిని చితకబాదడం జరిగిందనేది అక్కడ వినిపిస్తున్న మాట. మంచిర్యాల జిల్లాలో అమానుష ఘటన జరిగింది. 6 ఏళ్ల కూతురిపై తండ్రి కర్కసత్వానికి దిగాడు. తన మాట వినట్లేదని కూతురిని చితకబాదాడు సతీష్. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. కన్న కూతురుని అంత దారుణంగా ఎలా కొడతాడు? అదృష్టవశాత్తు అక్కడ ఒక పశువుల కాపరి అక్కడ ఉన్నారు. పశువుల కాపరి ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూశారు. చూసిన తర్వాత ఏదో జరుగుతోందని చెప్పి ఆ చిన్నారి ఏడుపులు విన్నారు. ఏడుపులు విన్న తర్వాత తన ఫోన్ తీసి రికార్డ్ చేశారు. రికార్డ్ చేస్తున్నారు అనే విషయం అతని గారికి తెలిసిందే సతీష్కి. అంతే, వెంటనే కూతురిని బైక్ మీద ఎక్కించుకొని, చూడండి ఎవరైనా సాధారణంగా ఏం చేస్తారు, బైక్ మీద ఎక్కించుకున్న క్రమంలో కూతురు పాపం 6 ఏళ్ల చిన్నారి సరిగ్గా కూర్చుందా లేదా అని చూస్తారు. మీరు చూడొచ్చు ఆ చిన్నారి పాపం ఎంత భయంతో ఎక్కుతోందో. ఇదా పెంపకం అంటే? ఇందుకే నా కన్నది, ఆ కన్న ప్రేమ, ఆ కన్న మమకారం అదేనా? కొట్టడానికా, చితకబాదడానికా? ఒక మనిషిని కూతురు మాట పక్కన పెడితే ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టే హక్కుందా? కారణం లేకుండా దండించే హక్కుందా? ఎవడిచ్చాడు నీకు ఆ హక్కు? ఎంత తండ్రి అయితే మాత్రం కూతురుని కొట్టేస్తావా? ఇంకా ఏ జమానాలో ఉన్నా మనం ఇంకా ఈరోజు సమాజం ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. అఫ్కోర్స్ చిన్నపిల్లల తర్వాత తండ్రికి మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఉండాలి కూడా. మారం చేస్తే ఏదో ప్రేమతో ఒక దెబ్బ అలా మందలించేందుకు తప్ప ఇంత కర్కసత్వం కన్నా. చిన్నపిల్లలండి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? చిన్న పొరపాటు జరిగిందా జీవితాంతం మతి భ్రమించకపోతే పరిస్థితి ఏంటి? భరించాల్సిన వాళ్ళు మీరేగా. ఇలాంటి కర్కసత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇలాగే రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ పిల్లల్ని. దీనికోసం నాకు అన్నదప్పుడు ఎంత దుర్మార్గం ఇది. ఇలాంటి వ్యక్తులకి అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ కొంతమంది పాయింట్ రైజ్ అవుతుంది, ఆ పిల్లల్ని కొట్టకపోతే ముద్దు చేయాలని చెప్పి. ఏం ముద్దు చేస్తే తప్పే ఉంది? వాళ్ళని మారేటట్టు చూసుకోండి, వాళ్ళని మార్చేటట్టు చూసుకోండి. మందలించడంలో ప్రేమతో ఒక దెబ్బ వేసినప్పుడు అది దెబ్బ కింద లెక్క కాదు.
కానీ ఇక్కడ మాట్లాడుకున్న పరిస్థితి ఏంటి? కర్కసత్వం ప్రదర్శించడం కదా 6 ఏళ్ల కూతురి మీద. అలా కాదురా నాన్న అని చెప్పి ఒక చిన్న ఇలా అన్నప్పుడు అది ప్రేమతో చాలా శుతిమెత్తగా ఉంటుంది, అనకూడదు. కానీ 6 ఏళ్ల చిన్న ప్రాయం అది. ఒక మాటలో చెప్పాలంటే చెయ్యి కూడా రాదు. పాపం వాళ్ళు ఇలా అంటే ఎక్కడ వాళ్ళ బుగ్గ కందిపోతుందని చెప్పి వాళ్ళని టచ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు. కనీసం ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా. అంతే కదా, వాళ్ళు చిన్నపిల్లల మెంటాలిటీ. వాళ్ళకి ఏదైనా జరిగితే అరౌండ్ ఒక 10-13 ఇయర్స్ లోపు వాళ్ళకి ఏదైనా జరిగితే అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఒక్కసారి సైకాలజిస్ట్ని అడగండి. ముందు ఈ ఇతగాడిని తీసుకెళ్ళి మన ఎర్రగడ్డ ఉంది కదా మన హాస్పిటల్, మానసిక వైద్యశాల, ఒకసారి చూపించాలి ఇతగాడి మన మానసిక పరిస్థితి ఏంటి ఇతగాడిదని చెప్పి. లేకపోతే విశాఖపట్నంలో ఉంటుంది. ముందు అక్కడికి అర్జెంటుగా తీసుకెళ్ళి ఇతగాడి మైండ్ సెట్ని చెక్ చేయించాలి. ఆ పిల్లలది కాదు. అండ్ అఫ్కోర్స్ ఆ అమ్మాయిది కూడా ఎంత భయపడి ఉంటుంది. రీహాబిలిటేషన్ అవసరం అవ్వచ్చు కాక పాపం ఆ పాపకి. సమాజం యాక్టివ్ కావాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ ఘటనలు ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ద యాక్షన్. ఒక్కసారి సొసైటీ కాల్ ఇచ్చి, సొసైటీ పిలుపునిచ్చి, సొసైటీ కనుక పూనుకుంటే, సమాజం కనుక గట్టిగా పిడికిలి బిగిస్తే ఇటువంటి దారుణాలు ఆగే అవకాశం ఉంటుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరే చూడండి. బెదిరించుకో, ఇంటికాడ పోయి బెదిరించుకో. ఇంటికాడ వినకపోతే ఏంది? బెదిరించుకో, ఇంటికాడ పోయి బెదిరించుకో. ఇంటికాడ వినకపోతే ఏంది? బెదిరించుకో, ఇంటికాడ పోయి బెదిరించుకో. ఇంటికాడ వినకపోతే ఏంది? బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై 50